ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఒక సేవకుని గురించి, ఒక సేవకుడు ఎన్ని బాధలు అనుభవించి, ఎన్ని ఇబ్బందులు అనుభవించి, ఎన్ని సమస్యలు వచ్చినా ఒక సంఘాన్ని చేరదీసలో ముందుంటాడో, ఒక సంఘాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి ఎన్ని కష్టాలు ఆయన పడతాడో, ఆ సేవకుని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుడు ఎంత గొప్పవాడో ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఆయన బాధ, ఆయన వేదన, ఆయన ఆశలు, ఆయన కోరికలు అవన్నీ చంపుకొనట నిజంగా సంఘాన్ని నడిపించటంలో ముందు నడుస్తాడట ఒక సేవకుడు. నిజంగా సేవకుని గురించి మాట్లాడుకుంటే అండి, మనకు ఏడ్చే రీతిగా అసలు కన్నీళ్ళే ఉండవండి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళ మనసును అర్థం చేసుకొని మనం మెదిలితే, వాళ్ళ అర్థాన్ని మనం గ్రహించి, వాళ్ళ బాధను, వాళ్ళ హింసలను, వాళ్ళ వేదనను మనం గ్రహించి నిజంగా ఒక సేవకుని అర్థం చేసుకునే విధంగా మనం ఉండి సంఘాన్ని నడిపించటంలో మనం కూడా ఆయనతో పాటు నడిస్తే నిజంగా మన సంఘం అనేది ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుడట కుటుంబానికంటే ఎక్కువగా భార్యను, పిల్లల్ని అందరికంటే ఎక్కువగా ఇదిగో సంఘంలో ఉన్న ఆత్మీయులను ప్రేమించి ఎక్కువగా వారిని ప్రేమించుకుంటూ వస్తాడట ఒక సేవకుడు. నిజంగా సేవకుడు ఎంత గొప్పవాడండి. ఆర్థిక పరిస్థితిలో సమస్యలు ఉంటాయి, కుటుంబ పరిస్థితిలో సమస్యలు ఉంటాయి, ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఇదిగో ఆయన హృదయం పరితపించిపోయినా, ఆయన హృదయానికి గాయమైనా ఇదిగో సంఘాన్ని నడిపించుటలో ముందుంటాడట ఒక సేవకుడు. దేవుని పిల్లలారా, ఇదిగో బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు ఏ మాట మాట్లాడతారో అర్థం కాదు. కుటుంబ సభ్యులు ఏ విధంగా ఎటువంటి వాల్యూను తనకిస్తాడో అర్థం కాదు. కానీ అయినా అన్నిటిని భరించి, ఎంత విధేయత కలిగి, ఎంత పరిపూర్ణత కలిగి ఇదిగో ఓర్పుతో, సహనంతో ఒక సంఘాన్ని ఆయన పెంపొందించడానికి సిద్ధపడతాడు ఒక సేవకుడు. ఆయన ప్రేమ ఇదిగో కుటుంబానికంటే ఎక్కువగా సంఘానికి అందేలా చూపిస్తాడు ఒక సేవకుడు. కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎంత స్తోమతి అయి వచ్చినా సంఘానికి మాత్రం ఎటువంటి సమస్యలు రాకూడదు, ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ఇగో నా పిల్లలందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని సేవకుడు ప్రతిసారి కష్టపడతాడట. అంత కష్టానికి, అంత ఓర్పుకు, అంత సహనానికి నిజంగా మనం ఎలాంటి వాల్యూను, ఎలాంటి గౌరవాన్ని ఆయనకు అందిస్తున్నాం. ఒక మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు నిజంగా ఎక్కడ నిద్రపోతాడో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు, స్థలమే ఉండదు. అయినా నీ విశ్వాసానికి పోరాటాడు ఒక సేవకుడు. ఎంత గొప్పవాడంట ఆయన. నిజంగా ఒక సంఘాన్ని తీర్చిదిద్దడానికి, ఒక విశ్వాసాన్ని ఇదిగో సంఘంలోనికి రప్పించడానికి సేవకుడు ఈ విశ్వాసాన్ని కొరకై ఎంత ప్రయాసపడతాడో తెలుసా? దివారాత్రములట బైబిల్ని ధ్యానించి, ఏ వచనం ఎక్కడుందో అని 10 సార్లు పేపర్లు మళ్ళేసి తన అర్థాన్ని గ్రహించి 100 సార్లు రిఫరెన్స్ రాసుకొని నిద్ర లేకుండా, కంటికి నిద్ర పుచ్చకుండా ఇదిగో నేనెక్కడ తప్పిపోతానో, ఏ వచనం ఎక్కడ మర్చిపోతానని ఆ గ్రంథాలలో అన్ని వెతికి రాసుకొని సంఘానికి వచ్చిన తర్వాత నీ విశ్వాసానికి ఆయన భావాన్ని ఏ విధంగా వివరించాలో నిజంగా 10 మారులు వివరిస్తారట ఒక సేవకుడు. ఎంత గొప్పవాడంట ఆయన. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి సేవకుణ్ణి మనం బాధ పెట్టొచ్చా? ఒక్కసారి గ్రహించండి. సంఘాలలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన అంటే అన్నీ కప్పుకుంటూ ప్రేమతో సర్దుబాటు చేసుకుంటూ వస్తాడట. కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సేవకుడు ఒక పొరపాటు చేసేట ఇదిగో అందరికీ చెప్పుకుంటూ వస్తారట. ఇదిగో మా పాస్టర్ గారు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, మా పాస్టర్ గారు ఇదిగో పొరపాటు నన్ను ఒక మాట అన్నాడు, ఇదిగో 100 మందికి కాదట 10 మందికి చెప్పుకుంటూ వస్తాడట. ఎవరు? విశ్వాసి. ఎంత దారుణం అండి, ఎంత మంచోడండి సేవకుడు. ఆయన విలువను, ఆయన కష్టాన్ని, ఆయన ఓర్పును, ఆయన సహనాన్ని ఎవరంటే పరీక్షిస్తున్నారు సంఘంలో విశ్వాసులు. అటు బయట చూసుకోవాలి, ఇటు సంఘాన్ని నడిపించాలి. సంఘంలో ఎవరికొక బాధ వచ్చినా కన్నీరు కారుస్తాడు ఆయన. కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని బాధ మట్టికే భరిస్తాడు. కానీ సంఘంలో ఏ విశ్వాసి సంఘం నుండి వెళ్ళిపోయినట
ఏడుస్తాడట ఒక సేవకుడు. ఎందుకో తెలుసా? నా పట్ల ఏదైనా అతనికి అన్యాయం జరిగిందా, నేనేమైనా తప్పు చేశానా అని రాత్రి నిజంగా నిద్రపోకుండా దేవునికి ప్రార్థిస్తూ, దేవునికి మొరపెడుతూ, ఎందుకలా వెళ్ళిపోయాడు ఆయన, నా వల్ల ఏమో సమస్య వచ్చిందా అని తన్ను తానే 100 ప్రశ్నలు వేసుకొని సమాధానాలు వెతుక్కుంటాడట ఒక సేవకుడు. మరలా ఫోన్ చేస్తాడట, అయ్యా నా ద్వారా ఏమైనా మీకు అన్యాయం జరిగిందా, నేనేమైనా మిమ్మల్ని పొరపాటున ఒక మాట అన్నానా, ఇదిగో నేనేమైనా పొరపాటున ఒక మాట అంటే మనసు చేసుకొని నన్ను క్షమించయ్యా, ఇదిగో సంఘాన్ని అయితే మనం ఎప్పుడు విడవకూడదు, నా వలన నువ్వు సంఘానికి రావడం మానేయకూడదు, క్రీస్తు అనే వెలుగును నీళ్ళని నింపుకొని ఇదిగో నా ద్వారా ఆ వెలుగును తీసేసి నీ మనసులో చీకటిని నింపుకోద్దయ్యా, అయ్యా మన మనసు ఉంటే నీ మనసు పెట్టి క్షమించు, నేను తప్పు చేసి ఉంటే, అంతేగాని నా వల్ల సంఘానికి రావడం మానేయద్దయ్యా అని మరలా ఫోన్ చేసి మరలా కలిసి అతన్ని పలకరించి అతన్ని తీసుకొస్తాడట ఒక సేవకుడు. ఎంత బాధ్యత కలిగినటువంటి సేవకుడు అండి మన సేవకులందరూ. ఆ సేవకులకి కృతజ్ఞతగా మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, సేవకుడట అలా వెళుతున్నప్పుడు ఈ కుటుంబ సభ్యులు అనగా సంఘ సభ్యులు అక్కడే ఉంటారట, కానీ ఇదిగో అయ్యా మన పాస్టర్ గారు వస్తున్నారు అని వందనాలు చెప్పాలని ఇదిగో చేతులెత్తి వందనాలు పెట్టేంత మనసు రాదట సంఘ సభ్యులకి. ఎందుకు రాదంటే మీ కొరకు ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో ప్రయాసపడి ఎంతో దుఃఖాన్ని అనుభవించి మీ విశ్వాసానికి ఆయన పారాట పడుతున్నాడు. ఎంత జయాన్ని జయించాలని నిజంగా ఈ సమస్యలన్నిటిని జయించి ఇదిగో సంఘమే ముఖ్యం అనుకొని ఎంత పోరాడుతున్నాడండి ఆయన విలువను, ఆయన గౌరవాన్ని 10 మందిలో తీసేసే విధంగా ఎందుకంటే మనం ఉంటాం. ఆయన బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, అయ్యా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఇదిగో మమ్మల్ని మనం పొరపాటు ఉంటే నిజంగా మమ్మల్ని క్షమించండి, నీ బాధలలో, నీ ఇబ్బందులలో, నీ సమస్యలలో మేము భాగస్వామ్యం పంచుకుంటామా, ఎందుకైనా బాధపడతావు అని ఏ సేవకుడైనా ఏ విశ్వాసి అయినా ఆ దైవజనుడి ముందుకు వచ్చి అన్నారా? అన్నారు. మా వాల్యూ ఎక్కడ తగ్గిపోతుందో ఆయన ముందుకు వస్తే ఎందుకు మేము ఆయన వందనాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలి అని అంటారు. ఈవెన్ దేవుని పిల్లలారా, ఎప్పుడైనా సేవకునికి మన వాల్యూ ఇవ్వకపోతే ముఖ్యంగా సంఘంలో నీకు వాల్యూ ఉండదు. ఎప్పుడైతే దైవ సేవకుడు ఈ సంఘంలో అభివృద్ధి చెందుతాడో సంఘంలో మీరందరూ అభివృద్ధి చెందుతారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అయ్యా మా సేవకుడు ఎంతో గొప్పవాడండి, అన్నిటిని పట్టించుకుంటాడు, మా సంతోషం కొరకే పోరాటం పడతాడు. నిజంగా అలాంటి సేవకుడిని పొందుకున్నందుకు ఈరోజు నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. ప్రతి ఒక్కరికి మీరు చెప్పుకుంటూ రావాలి. ఆయన గౌరవాన్ని పెంపొందించే రకంగా మనం ఉండాలి తప్ప నిజంగా ఆయన విశ్వాసాన్ని, ఆయన బలహీనతను అడ్డు పెట్టుకొని మీరు ఎంత మాత్రమును ఆయన నిందించకండి, అవమానం పాలు చేయకండి, 10 మందిలో ఆయన పేరు తీసుకురాకండి. ఆయన మనసు మీకు అర్థమైనప్పుడు మీరు ఆయన పట్ల ఎలా మెదలాలో మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మీటింగ్స్కి వెళ్ళడానికి, ఇదిగో సువార్తకు వెళ్ళడానికి ముందే ఉంటాడట ఒక సేవకుడు. గ్రామాన్ని మాట్లాడడం ముందే ఉంటాడట. అందులో వాతావరణం ఎలా ఉందో చూడడానికి ముందే వెళ్ళి చూసి వస్తాడట ఒక సేవకుడు. ఒకవేళ సేవకునికి వెళ్ళిన తర్వాత, సువార్తకు వెళ్ళిన తర్వాత నిజంగా ఎవరైనా పోటు పడాలనుకోండి, అక్కడ ఉన్న ప్రజలు మీకంటే ముందే ఆయన ముందు వరుస నిలబడతాడు. అయ్యా ఏమైందయ్యా, ఏమైంది, ఏం జరిగింది అని ముందుంటాడట ఒక సేవకుడు. ఎందుకు? ఒక్క దెబ్బ తాకుండా చూసుకుంటాడు ఒక సేవకుడు. నా పిల్లలకి ఏం కాడదు, నాకైనా పర్లేదు కానీ నా పిల్లలకి ఏం కాకూడదని ముందు వరుసలో ఉంటాడట ఒక సేవకుడు. నీ ప్రేమకై ఎంత ఆరాట పడుతున్నాడు ఆయన, నీ విశ్వాసానికై ఎంత దివారాత్రములు దాన్ని బైబిల్ని ధ్యానించుకుంటూ ఎంత కష్టాలైనా భరించి నీకు ఇదిగో క్రీస్తు అనే వెలుగును నేను నింపుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంలో కొందరు వస్తారండి, అయ్యా మా కూతురు బాగాలేదు, నిజంగా హాస్పిటల్లో ఉంది, అతను ప్రార్థించడానికి ఎవరు లేకపోయారయ్యా, డబ్బులు కూడా అందరిపోతున్నాయి, నా బిడ్డ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుందని నేను చాలా ఆవేదన పడుతున్నానని సంఘంలోకి వచ్చి ఓ సేవకునికి చెప్పినప్పుడు ఆయనట ఎంతమందికి ప్రార్థిస్తాడో తెలుసా? ఎంత ఓర్పండి ఆయనకి, ఎంత సహనం. ప్రార్థించండి అన్నప్పుడు ఏమాత్రమో ఆలోచించకుండా ఇదిగో బిడ్డ బాగుపడాలని ఆ బిడ్డ మీద ప్రేమ కలిగి ఇదిగో అతను ప్రార్థిస్తాడట. ఒక్కరా అండి సమస్యలు? ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఉండేవి, అందరికీ ఉంటాయి. మరి అందరి పట్ల ఒక సేవకుడు ప్రార్థించడా?
ప్రార్థిస్తాడు, అందరి కొరకు ప్రార్థిస్తారు, అందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తాడు ఒక సేవకుడు. నువ్వు ప్రార్థించగలవా? ఎప్పుడైనా సేవకుడు గురించి ప్రార్థించాలండి మనం? ఎప్పుడు ప్రార్థించవు. ఎప్పుడు నా కుటుంబం బాగాలి, ఎప్పుడు నా పిల్లలు బాగుండాలి, నీ సువార్త ప్రకటించాలి, అది ప్రకటించాలి, ఇదంతా చేయాలనుకుంటావు. కానీ నిజంగా ఒక సేవకుడు గురించి ఎప్పుడైనా నువ్వు ప్రార్థించావా? నువ్వు మారాలంటే ఒక పాఠం అండి మనకు కావాలి. ఎన్ని పాఠాలు మనకు అవసరం. ఒక మనస్సు మార్చాలి అంటే, మారాలి అంటే ఎన్ని పాఠాలు, ఆ పాఠాలలో ఎన్ని అర్థాలు నీకు గ్రహించి వివరించి చెప్పాలి. ఆయన అంత కష్టపడుతున్న ఆయనకు నీ కృతజ్ఞత ఏది? ప్రార్థన ఏది ఆయన కొరకు? ఆయన కుటుంబం బాగుండాలని, ఆయన పిల్లలు బాగుండాలని ఏమాత్రమునో ఆయన పట్టించుకోకుండా సంఘాన్ని విలువన ఎక్కువగా గౌరవించి నిజంగా ఆత్మీయతను పెంపొందిస్తున్నాడో అలాంటి సేవకుని కొరకు మీరు ప్రార్థించండి. అతని విలువను పెంపొందించండి. ఆయన మనసు అర్థం చేసుకోండి. నిజంగా ప్రేమతో, అనురాగంతో, ఆత్మీయతతో ఆయనతో కలిసిమెలిసి ఉండండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అయ్యా మా కూతురికి పెళ్లి చేయాలంటే డబ్బులు లేవు, ఎలా చేయాలో అర్థం కావట్లేదు, దయచేసి నాకు సాయం చేయండి అని ఒక తల్లి అడిగినప్పుడట సేవకుడు ఆయన దగ్గర ఎలాంటి డబ్బు లేకపోయినను, ఆర్థిక పరిస్థితిలో మునిగిపోయినను, అది ఒక విశ్వాసి నా మీద నమ్మకంతో వచ్చి అడిగింది కదా, నేను ఇవ్వకపోతానా అని ఆలోచించి ఏం చేస్తాడట, ఇంట్లో డబ్బు లేకపోయినా పక్కవారి దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడట ఒక సేవకుడు. అలాంటి మనసు నీకు ఉందా? ఉందా అండి విశ్వాసికి? ప్రియమైన దేవుని పిల్లలారా, మన సేవకుడు ఎంతో గొప్పవాడు. ప్రతి ఒక్కరు అనుకోవాలి పిల్లరా, ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సేవకునికి నేను బాధ్యతగా నిలబడతాను. ఆయన బాధలో ఉన్నప్పుడు ఇదిగో నేను ముందుంటాను ఆయనకి. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదిగో ఆయన ఇబ్బందిని నేను పంచుకుంటాను. ప్రతి ఒక్క సేవకుడు ఒక సేవకుడిని అర్థం చేసుకునే రీతిలో ఉండాలి. అప్పుడే ఆయన మీకును, మీకు ఆయనను ఎప్పుడూ అంతవరకు తోడే ఉండి ప్రేమ అనురాగాలతో ఒక సంఘం వర్ధిల్లి నిజంగా ఒక ఉన్నత శిఖరాలలో ఉండగలదు. దేవుని స్థానంలో, దేవుని హృదయంలో మీ సంఘం అనేది ఒక గొప్ప స్థాయిలో ఉండగలదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుని అర్థం చేసుకోండి. ఆయన బాధను గ్రహించండి. ఇంతలా ప్రయాసపడుతున్నాడు, ఇంతలా ఇబ్బంది పడుతున్నాడు, ఆయన కోసం నేను ఇంత చేయలేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి గ్రహించండి, సేవకుడు ఇంతలా ఆరాటపడి పోరాటపడి మీ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక సేవకునికి అయ్యా మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంట్లో భోజనం చేయండి, ఈరోజు మీ కడుపు నిండా అన్నం పెడతాం అయ్యా, ఇంత గొప్ప వాక్యాన్ని వివరిస్తున్నావు కదా, మా విశ్వాసానికి పోరాడుతున్నావు కదా, ఇదిగో అయ్యా ఈరోజు మా ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేసి వెళ్ళిపోయ్యా, ఇగో మీ కొరకు ఈ విధంగా ఒక స్పెషల్గా తయారు చేసి ఇస్తున్నానండి. ఎప్పుడైనా మీ సేవకుని పిలిచి అన్నారా? ఎంత బాధ అంటే ఆయనకి, ఎంత కుమిలిపోతాడండి ఆయన. ఇంత వాక్యం చెప్తున్నాడు, ఏ ఒక్కరు కూడా నన్ను గౌరవించటం లేదే అని పాపం ఆయన హృదయం గుర్తిపోదా? ఆయన హృదయం బాధపడిపోదా? ఎంతలా కష్టపడుతున్నాను వీళ్ళ విశ్వాసాని కొరకు, కానీ రెప్ప పోయకుండా దివారాత్రములు బైబిల్ని ధ్యానిస్తున్నాను ఒక ఆత్మ రక్షించబడటానికి. నాకు విలువ లేదా? ఆయన బయటికి చెప్పుకోలేడేమో, కానీ హృదయంలో ఆయనకి చాలా బాధ ఉంటుంది పిల్లరా. ఎంతో కృంగిపోతాడు ఆయన. ఆయన బాధను అర్థం చేసుకోవాలి. ఇంతలా వాక్యం చెబుతున్నప్పుడు, అంత దూరం నుంచి ప్రయాణం అయి వస్తున్నప్పుడు ఒక్క 10 రూపాయలు ఆయన సేవకు ఇచ్చారా? ఆయన చేతిలో పెట్టారా? ఇబ్బందుల్లో మిమ్మల్ని గుర్తు చేసుకొని నీకు ప్రార్థన చేస్తున్నాడు కదా ఆయన. ఇబ్బందులను అడిగినప్పుడు అప్పు చేసి మరి నీకు ఇస్తున్నాడు కదా. ఇదిగో ఇదిగో నువ్వు ఇదిగో ఇంకా ఈ దేవుని వాక్యంలో పెంపొందించబడాలి అని ఆయన వాక్యాన్ని వివరిస్తున్నాడు కదా. మీరు కూర్చొని వాక్యం వింటారు, కానీ ఆయన నిలబడి వాక్యం చెప్తాడు. ఎన్ని గంటలంటే నువ్వు అలా చెప్పగలవా? ఆ సేవకునికి చెప్పగలవా? కూర్చొని వాక్యం వినటంలోనే అబ్బా ఎంతో ఇబ్బంది అయిపోతాం అనుకుంటాం మనము, కానీ ఒక సేవకుడు మాత్రం ఇంత కష్టపడతాడండి. అంత దూరం నుంచి వస్తున్నప్పుడు ఒక సేవకునికి ఒక 10 రూపాయలు చేతిలో పెడతారా? ఆయన అడగడు ఒక 10 రూపాయలు ఇవ్వండి అని ఆయన అడగడు. ఎందుకంటే ఇదిగో నేను ఇచ్చే రకం కానీ ఒక దగ్గర తీసుకునే రకం కాదంటాడు ఒక సేవకుడు. ఆయన అంటాడు, కానీ ఆయన వాక్యాన్ని బట్టి అయినా ఆయన విశ్వాసాన్ని మనకు తెలియజేసే విధానాన్ని మన మనస్ఫూర్తి ఒక 10 రూపాయలు ఆయన చేతిలో పెడుతున్నావా? గుర్తు చేసుకోండి ప్రియులారా. నమ్మకమైన
వాడు పరిశుద్ధుడు సేవకుడు మాత్రమే. ఎందుకంటే ఇదిగో సంఘాలలో సహోదరుల మధ్య గొడవలు వచ్చినా ప్రేమతో వారిని కప్పేస్తాడు. నా సంఘం ఎప్పుడు బయటపడకూడదు, నా సంఘం ఎప్పుడు ఒక ఉన్నతంగా ఉండాలి, ఇదిగో ఎన్ని తప్పులు ఎన్ని దోషాలు నా ప్రేమతో కప్పుకుపోతాను అనుకుంటాను ఒక సేవకుడు. అలాంటి సేవకుని హృదయం ఎందుకంటే బాధ పెడతారు. ఒకసారి సమయం లేకపోతే నీకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వకపోయాడేమో, దాన్ని బట్టి నువ్వు వెళ్ళి 10 మందికి చెప్పి ఆయన విలువను గౌరవాన్ని తగ్గించే రకంగా ఉంటావా? నువ్వు అర్థం చేసుకోలేవా? 100% 90% అర్థం చేసుకునే ఆ సేవకుడు సంఘంలో ఉన్న ఒక బాధ్యతగా ఒక 10% నువ్వు ఆయన అర్థం చేసుకోలేవా? ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుడట ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి, నేను మాత్రమే వెళ్ళాలి పరలోకానికి, ఎవరు వెళ్ళకూడదా అని అనుకుంటాడంట ఒక సేవకుడు. ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంఘం తరపున ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తాడంట. ఎందుకు? మీరు ఈ పని చేయాలి నాన్న, ఈ పని చేయాలి నాన్న, అలా అయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, అలా అయితేనే నీ క్రీస్తులో వాడబడడానికి అలవాటు కాబోతుంది. ఇదిగో నువ్వు ప్రతి ఒక్క సంఘంలో ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మన సంఘానికి అవమానం రాకుండా, ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘంలో అయినా నువ్వు విధంగా పని చేయాలి, మన సంఘంలో బాధ్యత కలిగి ఉండాలని సేవకుడు విలువ రూపకంగా ఆ విశ్వాసతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకోరండి. నన్ను చేయమంటున్నాడు ఆయన, నన్ను చేయమంటున్నాడు, ఇది నీ చేస్తానా అది? కానీ ఆయన దేని గురించి చెప్తున్నాడండి? నువ్వు పరలోకం వెళ్ళడానికే కదా, నీకు పరలోకం తరపున ఒక బాధ్యత అప్పగింపబడిందని తెలియజేస్తున్నాడు కదా ఆయన. అలాంటప్పుడు ఆయన మనసును అర్థం చేసుకోవా? అలా చెప్పాడు పని, ఇలా చెప్పాడని ఎందుకని అలా మాట్లాడతారు? ఆయన నీ మనసును అర్థం చేసుకొని నువ్వు పరలోకాన్ని వెళ్ళాలని ఒక బాధ్యతను అప్పచెప్పాడు, అంతే తప్పించి నువ్వు పని చేయాలని కాదు ఆయనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ ఆ సేవకుని మనసును అర్థం చేసుకోండి. మీ సంఘాలలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ఇదిగో ప్రేమతో సర్దుకుపోండి. ఇదిగో సేవకుడు తెలియకుండా అనుకోకుండా ఒక పొరపాటు చేశాడు అనుకోండి, తన మనసుతో అర్థం చేసుకొని అయ్యో పొరపాటునే చేశాడు కదా అనుకొని సర్దుబాటు చేసుకొని నిజంగా ఆయన హృదయాన్ని అర్థం చేసుకునేలాగా మనం అందరం ఉండాలి. ఆయన ప్రేమను, ఆయన ఓర్పును, ఆయన సహనాన్ని మనం అలానే ఉంచుతాం. ప్రేమ దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ సేవకుని అర్థం చేసుకోండి, ఆయన బాధలను పంచుకోండి. సంఘం అన్నప్పుడు ఆయన పిల్లలని భావిస్తాడు కదా, ఇదిగో నాకు కూడా ఈ సంఘానికి ఒక కాపరి ఉన్నాడు, ఆయన హృదయాన్ని కూడా నేను అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క సేవకుడు అనుకోవాలి. ఆయన విలువను, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని నిజంగా ఈరోజు నువ్వు గనక సేవకుని పట్ల ఒక చిన్న పొరపాటు చేసినా, ఆయన హృదయాన్ని బాధ పెట్టినా, ఇదిగో ఒక్క కాల్ చేసి అయ్యా ఈరోజు నీ పట్ల పొరపాటు చేశాను కదా, నేను అలా పలానా రోజు అలా మాట్లాడకూడదు, నీ గురించి 10 మందిలో ఈ విధంగా చెప్పకూడదు, నీ గురించి ఇదిగో ఒక పాస్టర్కి నీ పాస్టర్ అయిన నీవు నీ గురించి ఒక ఆయన గురించి చెప్పకూడదు, ఇదిగో నీకెప్పుడు అలా చెప్పనయ్యా, చెప్పాను ఇంత ముందుకు నీ గురించి, ఇదిగో మరో పాస్టర్కి చెప్పాను, అలా ఉంటున్నాడు సంఘాల్లో, ఇలా ఉంటున్నాడు అని తప్పయ్యా, ఇంకెప్పుడు అలా చెప్పను, ఇదిగో నాది పొరపాటు అయినను నీ సర్దుకుపోతాను అని ఆయనతో ప్రేమతో మాట్లాడి ఆయనకు ఒక్క కాల్ చేసి సారీ అని చెప్పండి, నన్ను క్షమించండి, ఇక నుంచి నీ సంఘంలో బాధ్యత కలిగి ఉంటాను, నువ్వు ఏ పని అప్పచెప్పినా నేను చేస్తానయ్యా అని ఆయనతో కలుపులిగా ఉండి కలిసికట్టుగా ఉండి సంఘం అంతా ఆయన ప్రేమతో కలిగి ఉండండి. ఎందుకంటే ఇంట్లో బాధలుండే ఆయనకు, ఇంట్లో సమస్యలుండే ఆయనకు, ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులుండే ఆయనకు, వాటన్నిటిని సహించుకొని నువ్వే ముఖ్యమని ఎంచుకొని నిజంగా ఎంత బాధ్యత కలిగిన సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆయన అనుకోవాలి, ఇది కుటుంబంలో నాకు సంతోషం లేకపోయినా, బాధలైనా, ఇబ్బందులైనా, ఏది అయినా ఇది మన సంఘానికి వస్తే నన్ను ఎంత ఆత్మీయతో పలకరిస్తారో, వాళ్ళు ఎంత బాధ్యత కలిగి నన్ను అడుచుకుంటారో. తిన్నావయ్యా, ఏం చేస్తున్నావయ్యా, నీకు బాధ కలిగిందా, మేము నీలో పాలిభాగస్తులు అవుతాం, నీ బాధలో నీ ఇబ్బందుల్లో ఇదిగో మేము నిజంగానే ముందుంటామయ్యా, నాకు సంఘానికి వెళ్తే సంతోషం కలుగుతుంది, చెప్పలేనంత ఆనందం కలుగుతుంది, ఎన్ని బాధలున్నా ఇదిగో అవన్నీ మర్చిపోతాను నా సంఘానికి వస్తే అనుకోవాలి ఒక సేవకుడు. అలా అనుకునే రకంగా మనం అందరం ఉండాలి ప్రియులారా. దయచేసి ఆయన పట్ల, మీ సంఘం పట్ల మొత్తము ఆయనకు ఒక్కసారి సారీ చెప్పండి,
ఆయన మనసు ఎంత సంతోషిస్తుందో చెప్పండి. ఇప్పటికి లేవా అండి సంఘాలలో ఎంతమంది సేవకులు బాధపడతారు, వెళ్ళిపోతారు కొంతమంది. అంతగానో వాక్యం ప్రాక్టీస్ అయ్యి అంతగానో చేసి ఇదిగో సంఘాలకు వచ్చి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు నిద్రపోతారండి చాలామంది. ఆయనకు బాధ అనిపించిన పాపం, ఎందుకంటే ఆయన హృదయాన్ని బాధపడతారు, ఎంత బాధపడిపోతారు. నేను ఇంతలా కష్టపడి దివారాత్రములు బైబిల్ ధ్యానించి ఇదిగో రాసుకొని వాళ్ళ విశ్వాసాన్ని కొరకు ఇంత ప్రయాసపడుతున్నానే, ఏ ఒక్కరు కూడా వాక్యం పట్ల శ్రద్ధ చూపట్లేదు. నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, ఇదిగో సహోదరి మధ్య ముచ్చట్లు. నేను ఇక్కడ వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాను, ఇదిగో ఒక స్త్రీ కొంగు పట్టుకొని పడుకుంటుంది, పిల్లలు అల్లరి, ఇదిగో ఫోన్ వస్తూనే ఉంటుంది, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు దైవజీవకుడు. నిజంగా ఆ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటారు మధ్యలో. ఎంత బాధ! అది మీకు కామని అనిపిస్తుంది, కానీ ఆయన హృదయం ఎంత కుంగిపోతుందండి. ఇంత వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా నా వాక్యానికి విలువనివ్వట్లేదే, నేను ప్రకటిస్తుంది సత్యవాక్యం అయినప్పటికీ నీ శ్రద్ధ కలిగి చూపట్లేదే. ఎంత బాధ, ఎంత వేదన ఆయనకు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన హృదయాన్ని ఎప్పుడు మనం బాధ పెట్టించదు, అది మనకు మంచిది కాదు. ఎప్పుడైనా ఆయన్ని అర్చుకునే రకంగా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన కొన్ని పొరపాట్లు చేసినా మనం సర్దుకుపోయి ఇదిగో అయ్యా పలానా నాడు నువ్వు ఇలా చేసావు, ఆయన చాలా బాధేస్తుందని ఆయన చెప్పండి. అవునా, అప్పుడా, అయ్యో తప్పైపోయిందమ్మా, ఆయనే అంటాడు నీకంటే ముందు. అంత గొప్పవాడు ఆయన, నమ్మకమైన వాడు, పరిశుద్ధుడైన. ఎందుకంటే అన్నీ అనుభవిస్తాడు, సంఘాన్ని ఎన్నో రకాలుగా పోషిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన విలువను అర్థం చేసుకొని మనసుతో ఒకవేళ సేవకుడు మీ పట్ల ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాటన్నిటినీ సర్దుబాటు చేసుకొని నిజంగా ఆయన ప్రేమించాలని, ఆదరించాలని, సమస్యల్లో ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఆయనపై ప్రేమ చూపాలని నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్న ఆయన ఒక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. జయశాలి గారు ఆయన ఎంత ప్రయాసపడ్డాడండి, ఎంత ఇబ్బందులు అనుభవించాడు, చెరసాలకు వెళ్ళొచ్చాడు. ఎందుకు? నీ విశ్వాసం కొరకు, నువ్వు నమ్మాలని, క్రీస్తు అనే వెలుగును ప్రతి ఒక్క హృదయాలను నింపి ప్రతి ఒక్కరిని పరలోకానికి చేర్చాలని ఆశ, కోరిక, తపన ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టింది, ఎన్ని రకాలుగా ఆయన శోధించింది, ఎన్ని సమస్యలు బయట నుంచి. కుటుంబాన్ని చూసుకోవాలి, ఇదిగో భార్య పిల్లల్ని చూసుకోవాలి, ఇంతగానో ప్రయాసపడి సంఘాన్ని పోషించాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి, ఎన్ని సమస్యలు. అవన్నిటినీ నిజంగా దిగమింగుకొని మిమ్మల్ని విశ్వాసానికి రప్పించలేదా? నీ విశ్వాసం కొరకు ఎంత ప్రయాసపడ్డాడు ఆయన, ఎన్ని అనుభవించాడు. దివారాత్రములు బైబిల్ని ధ్యానించాడు ఆయన, ఎన్ని పుస్తకాలు రాశాడు నీ కోసం, నీ విశ్వాసం కోసం, నువ్వు మారాలని. ఇదిగో నేను సత్యాన్ని నేర్చుకొని నా పిల్లలు కూడా నీ సత్యాన్ని నేర్పించారు. ఎందరో ఎన్ని రకాలుగా ఇగో బైబిల్ని కొన్ని విధాలుగా ఎన్ని సంఘాలుగా విభజించారు. అసలు అన్ని సంఘాల్లో ఏ సంఘం ప్రాముఖ్యమైనదని నిజంగా బైబిల్ అన్నీ చదువుకొని క్రీస్తు సంఘమే ముఖ్యమని, ఇదిగో అదొక్కటి మాత్రమే సత్యమని ఎరిగి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి నిజంగా ఒక్క రోజుకు 100 అధ్యాయాలు చదివి నీ విశ్వాసాన్ని పెంపొందించాడు. ఒక్క పాట రాశాడండి ఆయన, ఎన్ని పాటలు రాశాడు నీకోసం. ఎందుకు? నువ్వు మారటం కోసం. ఎందుకు? నువ్వు మారాలంటే ఒక పాఠం అవసరమా? ఎన్ని పాఠాలు కావాలి? అలా కావాలంటే ఆయన ఎంతలా కష్టపడాలి నీ గురించి. ఆయన అర్థం చేసుకోలేక, ఆయన బాధను నిజంగా బయటికి చెప్పుకోలేకపోయినా ఇదిగో బైబిల్ ద్వారా ఆయన బాధను, ఆయన ఇబ్బందులు, ఆయన కష్టాన్ని మనం గ్రహించే పిల్లలుగా మనం ఉండాలి. అలాంటి సేవకునికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలండి అంతము వరకు. నీకు అందించింది డబ్బు కాదైనా ఏంటి? పరలోకం. ఎంత విలువైనదని దేవుడు అనే ఒక ధనాన్ని నీ చేతిలో పెట్టాడు ఆయన. అలాంటి సేవకునికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఆయన గురించి ఎప్పుడు నువ్వు ఎక్కడ తప్పుగా మాట్లాడకూడదు. ఒకరు మాట్లాడినా ఇదిగో అలా కాదు మా సేవకుడు, మా తాతగారు అలా కాదు, ఇదిగో ఇంత కష్టపడ్డాడు ఆయన. సత్యాన్ని ఈరోజు మనము, నువ్వు, నేను అందరం ప్రకటిస్తున్నావు అంటే వాక్యం ఎవరి ద్వారా? ఆయన చెప్పిన సత్యం కాదా అంటే ఎంత ప్రయాసమైనది, ఎంత ఓర్పు, ఎంత సహనం, వాటన్నిటిని ఆయన అనుభవించే ఇగో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అందుకే ఆ ఓర్పు, ఆ ధైర్యం అవన్నింటినీ మనల్ని నింపాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఎప్పుడు కానీ కొందరు ఆయన అర్థం చేసుకోలేక ఎంతోమంది వెళ్ళిపోయినను, ఆయన హృదయం లోపల బాధపడినను ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుడిని గౌరవించండి, ఆయన విలువను అర్థం చేసుకోండి. ఆయన ప్రేమను ఏ విధంగా ఈ సంఘాలు వృద్ధిపరుస్తున్నాడో, ఏ విధంగా పెంపొందిస్తున్నాడో, అన్ని బాధలను భరించి ఒక ఉన్నత స్థానంలో మన సంఘాన్ని ఉంచడంలో ముందు స్థానంలో ఉంటున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన బాధను అర్థం చేసుకోండి.